ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక్కసారిగా మంచుతో తయారైన విగ్రహం చేతిలో ఉన్న జేడ్ లాకెట్ ని బలంగా లాగి తీసేస్తుంది. లాకెట్ పై అంటుకున్న మంచును తుడిచేస్తుంది. అంతే, అచానక ఆ లాకెట్ నుంచి ఓ లేత ఆధ్యాత్మిక శక్తి అల వచ్చి నేరుగా ఆ మంచు విగ్రహం శరీరంలోకి దూరిపోతుంది. అమ్మాయి పైకి చూసేసరికి ఆ మంచు విగ్రహం ఒక్కసారిగా కళ్లను తెరుస్తుంది. భయంతో అమ్మాయి కాళ్లు వణికి నేలమీద పడిపోతుంది. చాలాసేపు ఆ విగ్రహం కదలకపోవడంతో ధైర్యం తెచ్చుకుని వెంటనే గుహ నుంచి బయటకు పరిగెత్తుతుంది. బయటకు వచ్చి ఒక చెట్టు కింద దాక్కుంటుంది. కానీ ఆమెకు తెలియదు ఆ చెట్టు అసలు సీల్ చేయబడిన ఒక పౌరాణిక జీవి అని. చెట్టు తుంటిని తాకిన క్షణంలోనే గట్టిగా పేలినట్టుగా చెట్టు విరిగిపోతుంది. ఆ శబ్దం విన్న సైనికులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. భయంతో అమ్మాయి అక్కడ్నుంచి పరుగులు తీస్తుంది. కొంచెం ముందుకు వెళ్లగానే సైనికులు ఆమెను గమనించి వెంటాడటం మొదలుపెడతారు. అదే సమయంలో స్వర్గలోకంలో ఘనమైన వేడుక జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలోంచి ఒక దైత్యం దూసుకొచ్చి ఆ వేడుకను మధ్యలోనే ఆపేస్తుంది. తన శక్తిని చూపించాలనే ఉద్దేశంతో జనరల్ ఒక్కడే ఆ దైత్యంతో పోరాడతాడు. జనరల్ ఒక్క పంచ్తో దైత్యాన్ని వెనక్కి నెట్టగానే అవకాశం చూసుకుని ఆ దైత్యం పారిపోతుంది. జనరల్ వెంటనే తన సైన్యాన్ని తీసుకుని దైత్యం వెంటే పడతాడు. దైత్యం వేగంగా ముందుకు వెళ్లి చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మాయి ఇక్కడికి ఇది ఎలా వచ్చింది అని ఆలోచించేలోపే ఒక పెద్ద రాయి ఆమె వైపు దూసుకొస్తుంది. అదే క్షణంలో దైత్యం ఆ రాయిని పట్టుకుని అమ్మాయిని కాపాడుతుంది. అలా అమ్మాయి దైత్యం వెనక భాగానికి అంటుకుని సురక్షితమైన చోటికి చేరుతుంది. కొద్దిసేపట్లో ఆ ప్రదేశం మొత్తం సైనికులతో నిండిపోతుంది. అప్పుడే నిజం బయటపడుతుంది. అమ్మాయి అనుకోకుండా దైత్యంపై ఉన్న సీల్ ను విప్పిందని. అందుకే ఆ పౌరాణిక దైత్యం ఆమెను తన స్వామినిగా అంగీకరిస్తుంది. చాలాసేపు పోరాటం చేసిన తర్వాత కూడా జనరల్ దైత్యాన్ని పూర్తిగా ఓడించలేకపోతాడు. అప్పుడు అకస్మాత్తుగా యుద్ధదేవుడు అక్కడికి వస్తాడు. ఒక్క దెబ్బతోనే దైత్యాన్ని అదుపులోకి తెస్తాడు. యుద్ధదేవుణ్ణి చూసిన వారంతా ఆశ్చర్యంతో మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తారు. అమ్మాయి జాగ్రత్తగా అతని ముఖాన్ని చూస్తుంది. చూసిన క్షణంలోనే షాతో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆమె ముందు నిల్చున్న యుద్ధదేవుడు ఆ గుహలో ఉన్న అదే మంచు విగ్రహం.